ఏమయ్యా పరమహంస, నా మనవరాలు ఎక్కడయ్యా? ₹1 ఉంటే ఇవ్వు, మిషన్ లో పెట్టి చెప్తా. ఏ నీకు వేళకోళంగా ఉందా? లేకపోతే ఏమిటమ్మా, మీ మనవరాలు ఏమైనా రైలు దిగద్దని నేను చెప్పానా? చూడు భయ్యా, తన మనవరాలు కనపడలేదని పొద్దు నుంచి స్ట్రాలు వేసి తాగేస్తోంది. సప్పుడు చేయకుండ్రి. ఆ పిల్ల గాయమైందంటే అడ్రస్ తెలియదు. టీకై అభిరామ్ యాడికి పోయిండు? ఏముంది, తీసుకెళ్ళి ఉంటాడు. ఫుల్ కప్లింగ్ అయిపోయి ఉంటాడు. అభిరామ్ గురించి ఇంకోసారి ఏమన్నా అన్నావా అంటే పేగులు తీసి మెళ్ళేసుకుని వద్దా, నీ కాలు పట్టుకుంటా. నా కాల అరాది, దీని కాల, నీ కాలేమనుకున్నాను. చూడరా, చూడు పూలెక్క తీసుకొస్తుండ్రా పూర్ణి. వచ్చేసావా? పోయేసరికి ఎంత భయపడిపోయావు. ఏం టెన్షన్ పడ్డామన్నా? నిజంగా నువ్వు కనపడకుండా పోయి ఉంటే ఇంకేమన్నా ఉందా? హలో, అందరూ వినండి. ఇవాటితో మన టూర్ పూర్తయింది. రేపు మనం లండన్ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. రేపు సాయంత్రం అక్కడి నుంచి హీత్రూ విమానాశ్రయానికి వెళ్ళి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇండియాకి తిరిగి వెళ్ళిపోతున్నాం. అది ప్రోగ్రామ్. ఈ ఒక్కరోజు మీరు టెన్షన్ పడద్దు, నన్ను టెన్షన్ పెట్టద్దు. దట్ ఈస్ మై రిక్వెస్ట్. డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఆల్ ద గుడ్ టైమ్స్ వి హ్యాడ్ హియర్ టుగెదర్, రేపు మధ్యాహ్నం మా ఇంట్లో మీ అందరికి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను. ఏమిటి బాబు, ఏంటి బామ్మ? ఇండియా వెళ్ళాక ఒకవేళ నీకు ఫోన్ చెయ్యాలనుకో, ఇందులో నా పర్సనల్ ఫోన్ నంబర్ ఉంది. ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆన్సరింగ్ మిషన్ ఉంది, అందులో మీ మెసేజ్ వదిలితే రికార్డ్ చేస్తుంది. ఓకే, మంచిది. Hi, this is Abhiram here. Please leave your number and message after the beep. టైం అయిపోయింది. 1 minute. హలో రామ్, నేను మణి. ఐ లవ్ యూ రామ్. ఈ మాట నీకు ఎదురుపడి చెప్పాలంటే నాకు సిక్కో బిడియం. ఒకవేళ చెప్పిన తర్వాత నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని భయం. నేను తప్ప ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను. అందుకే ఆడదాన్ని కనుక ఆన్సరింగ్ మిషన్ ద్వారా నా ప్రేమను తెలియచేస్తున్నాను. నువ్వు మగాడివి, నీ ప్రేమను ఎలా తెలియచేస్తావోనని ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఎవరికి ఫోను? ఫ్రెండ్కి. బాయ్ ఫ్రెండా? అలాగే అనుకో. అలాగేరా. ఎక్కడి నుంచి ఫోను? అభిరామ్. ఏంటంట? ఆంధ్ర నుంచి యూరోప్ వచ్చిన టూరిస్టుల్ని మన ఇంటికి లంచ్కు పిలిచాడట. ఎప్పుడు? త్వరగా కేసులో యూరోప్ మ్యాప్ పెట్టాడు అనుకున్నా, ఏకంగా యూరోప్ మొత్తాన్ని సర్దేశాడు కదా. నీ వాల్ పోస్టర్ చూస్తేనే డౌట్ వచ్చిందిరా. నువ్వు థమ్స్అప్ కొని తాగల, కాజేసి తాగుంటావు. అవన్నీ నీవే తీసుకో. నువ్వు కాజేసిన ప్రతి చోట వాటికి డబ్బు కట్టాను. ఎందుకు చేశానో తెలుసా? మళ్ళీ నువ్వు జీవితంలో ఇలాంటి పని చేయకూడదని. ఇట్స్ ఓకే డాడీ. వీళ్ళు ఇండియా నుంచి వచ్చిన గ్రూప్. మీరంతా వచ్చేయండి. ఓన్లీ ఫ్యామిలీ. ఉమా, నువ్వు అక్కడి నుంచో వెళ్ళు, మధ్యలో నుంచో మంచి ఫోటో తీస్తా. సార్ నవ్వండి సార్, మిమ్మల్ని సార్ నవ్వండి సార్ ఒకసారి. రెడీ సార్? అది ఓకే. అందరూ రండి. రండి లోపలికి వెళ్దాం. కమాన్. అభి, కమ్ హియర్. మమ్మీ వాళ్ళని చూసుకో. ఓకే అభి. అవును బామ్మ. నిమి, he is my son, Mr. Abhiram. Hi Abhiram. Hi Nimi, nice meeting you. Nice to meet you. You know what? You're much more handsome in person than in the picture. Oh, come on. That tells me about you. Why are you feeling shy?
You know, I wanted to tell you this is such a nice party. Excuse me, just a minute. Okay. Yeah. Okay. So, are you అయ్యి having fun? బాబోయ్ పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తాలాగా. ఇదిగో తెల్ల దొరసాని ఒక్క ట్యాంక్స్ ఇచ్చుకోవా. Hi, how are you? మైక్ టెస్టింగ్ 1 2 3. Excuse me, mic testing. మా అత్తయ్య. మరి నీ పేరు? Oh, I'm Margaret. అయ్యి బాబు ఇదేంటిది పేరు అడిగితే రేటు చెప్పేస్తుంది. కొంప తీసి లపాకి అంటావా? లపాకి అని చేయి పట్టుకుంటే తుపాకీతో కాల్చేస్తుంది. దాని పేరు మార్గరెట్. ఓహో మార్గరెట్. Yeah, that's right. నువ్వు ఖతర్నాకున్నది అంగ్రేజీ పోరి. అయ్యి మల్లేష్ యాదవ్. Oh, hi, how హ్యాపీ are న్యూ you? ఇయర్. New Year, it's October now. ఏమంటది? అక్టోబర్ లో హ్యాపీ న్యూ ఇయర్ ఏంట్రా ఎదవా చెయ్యొదులు అంటోంది. ఏమో మనకు అంగ్రేజీలాగా ఒక్కలైనే వస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే ఓకే. బామ్మ నా ఫోన్ మెసేజ్ వింటాడంటావా? It's gonna be a great party. Oh, okay, let me check Hi, the Abiram. messages. This is Margaret. Let's meet for dinner. Give me a call. Messages. Hey, Abhi, this is Luke. It's about the job. If you're still interested, call us back. హలో రామ్, నేను మని. నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని భయం. నువ్వు మగాడివి, నీ ప్రేమను ఎలా తెలియచేస్తావోనని ఎదురు చూస్తూ ఉంటాను. Yeah, this is the look, the cool look. Okay, let's go. సారీ లేట్ అయిపోయింది. 2 weeks ఊళ్ళో లేను కదా, ఆన్సరింగ్ మిషన్ ఆన్ చేసి చూశాను. అందులో ఒక్కటైనా ఇంపార్టెంట్ కాల్ ఉంటుంది అనుకున్నాను. ఏది లేదు, అన్ని వేస్ట్ మెసేజెస్. ఎనీయో ఎంజాయ్ You carry on. అభి ఆ అమ్మాయికి ఎలా చెప్పేసావా? థ్రిల్లింగ్ గా చెప్పబోతున్నాను రా. బట్ హౌ? హెలికాప్టర్ బుక్ చేశాను, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. దానికి ఐ లవ్ యూ ఉమా అని బ్యానర్ కట్టి ఉంటుంది. అది చూసి ఉమా ఫ్లాట్ అయిపోతుంది. ఇటు చూడు, హౌస్ ఇట్? బ్యూటిఫుల్. తను ఫ్లాట్ అవటం ఏంటో కానీ నీ ఐడియాకి ఐమ్ రియల్లీ థ్రిల్డ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. I think you are Miss Uma. Correct? అవునండి. మావాడు ఫ్రెండ్ సంజయ్ చెప్పాడు మావాడు నువ్వు సరదాగా హాయిగా గడిపారని. వెరీ గుడ్. అదిగో అక్కడ ఉందే మిడిల్ పర్సన్, గ్రే కలర్ డ్రెస్ వేసుకుని. ఆ అమ్మాయి పేరు నిమ్మి, ఈ గంగాధరం నాయుడు కాబోయే కోడలు. ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మావాడి మీద నువ్వేమైనా హోప్ పెట్టుకుంటే ఫర్గెట్ ఇట్. నేను నిర్ణయించిన పెళ్ళే జరుగుతుంది. నువ్వు బాగా చదువుకుందానిలా కనపడుతున్నావు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. లేకపోతే మళ్ళీ నేను మనం వెళ్ళిపోదాం. ఎందుకే? పాస్పోర్ట్ మర్చిపోయాను పద. అరే Hey Peter. Hi, Abhi. I'm all set. I'll be there in 5 minutes. What? You're going to be in 5 minutes? Okay, great. Hey, helicopter వచ్చేస్తుంది. Great. Okay. అభిరామ్, నీ గురించి వెతుకుతున్నానయ్యా. చిన్న ప్రాబ్లం వచ్చింది. పాస్పోర్ట్ మర్చిపోయానని చెప్పి ఉమా హోటల్కి వెళ్ళింది. నువ్వు ఒక పని చేయి, హోటల్కి వెళ్ళి ఉమా వాళ్ళని నేరుగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాయి. నేనేమో వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. అమ్మయ్యా, అభిరామ్ వచ్చేసావా? నువ్వు రావేమో, నీకు గుడ్ బై చెప్పకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో నేను టెన్షన్ పడుతున్నావు. ఉమా ఎక్కడ? ఉమా ఇప్పుడు అలా ఇమ్మిగ్రేషన్ దాటి వెళ్ళిపోయింది. మాకు చాలా దిగులుగా ఉందయ్యా. ఏం మట్టయ్యా, కొంతమందిని వదిలి వెళుతుంటే బాధగా ఉంటుంది కదా. నీకే కాదన్నా, నిన్ను ఇడిచిపెట్టిపోతుంటే మా కాళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. చెప్పినా కదా నువ్వు వీడుంటావు. హైదరాబాద్ వచ్చినప్పుడు మా దూల్పేట అన్న మల్లేష్ యాదవ్ పేరు చెప్పు, బస్ చార్మినార్ తెచ్చి నీ చేతిలో పెడతా. ఇదిగో ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. అందరూ బయలుదేరండి. అభిరామ్ వస్తామయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను.